1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ప్రస్తుతం మనతో ఉన్నారండి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంత్రశాస్త్ర పండితులు కొండవీటి దత్తాత్రేయ శర్మ గురుగారు ఉన్నారు. నమస్కారం గురుగారు. లాఫింగ్ బుద్ధ నిజంగా అది ఇంట్లో ఉంటే అందరు నవ్వుతూ ఉంటారు అని చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు దానికి. నిజంగానే లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఉంటే ఎప్పుడు ఇంట్లో అందరు నవ్వుతూ ఉంటారా? కొందరు ఆఫీసులలో కూడా పెట్టుకోవాలంటారు. ఇవి నిజంగా ఇంట్లో పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే ఏ స్థానంలో పెట్టుకోవాలి? ఒకవేళ గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చా? కొందరు గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. ఆఫీస్లో అయితే పెట్టుకోవచ్చా? ఆఫీస్లో పెట్టుకుంటే ఏ స్థానంలో పెట్టుకోవాలి? ఇప్పుడు లాఫింగ్ బుద్ధ అనేటటువంటిది వాస్తవంగా చైనా సాంప్రదాయం. చైనా, టిబెట్ అక్కడి నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం మనకి. అయితే ఈ లాఫింగ్ బుద్ధాని మనం ఒక ఆనందం కోసం పెట్టుకోవడం అనేటువంటి చెప్తారు. కానీ చైనాలో లాఫింగ్ బుద్ధ యొక్క అంశం ఏమిటి అంటే కుబేరుడి యొక్క అంశం. కుబేరుణ్ణి లాఫింగ్ బుద్ధ కింద పిలుస్తారు. కుబేరుణ్ణి. అందుకే మీరు గమనించండి, లాఫింగ్ బుద్ధ చేతిలో డబ్బు ఉంటుంది, భుజం మీద మూట ఉంటుంది. ఈ చేతిలో డబ్బు, ఈ భుజం మీద మూట ఏవైతే ఉన్నాయో ఇది కుబేరుడి యొక్క స్వరూపం. చాలా మందికి తెలియదు. ఇప్పుడు మన దేవతల్ని ఇప్పుడు మనం ఏం చేస్తాం, నీలమేఘశ్యాముడి కింద నాజూగ్గా ఇప్పుడు రాములు వారు ఉన్నారు. మనం ఒక రకంగా మన యొక్క ఆలోచనలు, మనం చెప్పిన వేదాలు శాస్త్రాల ప్రకారంగా ఒక రకమైన రూపం ఉంటుంది. చైనా వాళ్ళకి రాముడు అంటే తెలుసు, కానీ ఒక విధమైనటువంటి రూపం ఉంటుంది, పేరు వేరే పిలుస్తారు. అలాగ కుబేరుడికి వాళ్ళు ఇచ్చిన రూపం అది. కుబేరుడు అంటే ఏమీ లావుగా ఉండడం, లేకపోతే ఆ లాఫింగ్ బుద్ధ లాగా ఉండడం అనేటువంటిది ఏమి ఉండదు. ఈ చైనా వాళ్ళు కూడా దానికి లాఫింగ్ బుద్ధ అని పేరు పెట్టడానికి గల కారణం ఏంటయ్యా అంటే, ధనం ఉంటే చాలా అన్నీ ఉన్నట్టే, ఆనందము అవన్నీ కూడా కలిసి వచ్చేస్తాయి దాంతోనే. కాబట్టి దానికి ఆ ధనం ఉన్న దగ్గర ఆనందం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి దానికి లాఫింగ్ బుద్ధ అని పేరు పెట్టడం జరిగింది. పూర్వం నుంచి కూడా అంటే వాళ్ళ చైనా సాంప్రదాయ ప్రకారంగా పెట్టుకున్నది. మన దగ్గర ఆ సాంప్రదాయం మన దగ్గరకు వచ్చింది. అది కుబేరుడి స్వరూపం. మనవాడు కూడా లాఫింగ్ బుద్ధ అనే పిలుస్తారు, కానీ అది కుబేరుడి యొక్క స్వరూపం. ఆ కుబేరుడి యొక్క స్వరూపాన్ని మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఎవరైనా గిఫ్ట్ ఇస్తే పెట్టుకోవాలి తప్ప మనకు మనం కొనుక్కోకూడదు అనేది కూడా ఒక నానుడు. దానికి ఎవరికైనా మనం గిఫ్ట్ ఇవ్వచ్చు, మనకి కూడా ఎవరైనా ఇవ్వచ్చు గిఫ్ట్. ఎందుకయ్యా అంటే, మనం వాళ్ళకి ఏదో అది గిఫ్ట్ ఇచ్చినంత మాత్రాన మన డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతాయని మనం అనుకోము. ఎందుకంటే మన కర్మ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. మనకి తినే యోగం ఉంటే తింటాం, లేకపోతే లేదు అమ్మా. కాబట్టి ఆ లాఫింగ్ బుద్ధాన్ని ఎక్కడెక్కడ పెట్టుకోవాలి? ఇంట్లో ఉత్తరం వైపు పెట్టుకోవచ్చు. ఎందుకంటే కుబేరుడు కాబట్టి మనం కుబేరుడిగా చూడాలి. ఆయన్ని ఎలా చూడాలి? ఉత్తర స్థానం కుబేరుడి యొక్క స్థానం కాబట్టి దానికి పూజలు పునస్కారాలు అవసరం లేదు. ఉత్తరంలో ఎక్కడైనా సరే పైన కానీ కింద కానీ ఏదైనా ఒక టేబుల్ కానీ ఏదైనా ఉంటే దాని మీద పెట్టుకోవచ్చు. రోజు ఒక పువ్వు పెట్టచ్చు. ఉత్తరంలో కుబేరుడు ఉంటాడు కాబట్టి ఆ లాఫింగ్ బుద్ధ పెట్టడం వల్ల ఏమవుతుందయ్యా అంటే, మనకి ఆదాయం పెరిగేటటువంటి, ఆ ధనం కాస్త ఆదాయం పెరిగేటువంటి సూచనలు ఉంటాయి. ఒకటి. రెండోది ఏంటయ్యా అంటే, వ్యాపార స్థలం కానివ్వండి, ఉద్యోగ స్థలం కానీ వాళ్ళ కౌంటర్లో కూడా ఈ లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటే ధనాదాయం పెరిగింది. కుబేరుడు కదా, మనకు కుబేరుడు, వాళ్ళకి లాఫింగ్ బుద్ధ అవ్వచ్చు, కానీ మనకు కుబేరుడు యొక్క స్వరూపం ఆయన. ఎందుకంటే చేతిలో డబ్బుతోటి, భుజం మీద ఉన్నటువంటి మూటతోటి ఉండేటటువంటి వాడు కుబేరుడు మాత్రమే. కుబేరుడి యొక్క స్వరూపం అది. కాబట్టి ఆయన్ని లాఫింగ్ బుద్ధగా వాళ్ళు పిలుస్తారు. మన కుబేరుడు కాబట్టి కౌంటర్ ఎందు పెట్టుకోవటం, తర్వాత ఏదైనా ఉద్యోగస్తులు ఏమైనా ఉన్నారనుకోండి వాళ్ళ యొక్క టేబుల్ మీద పెట్టుకోవటం. అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందయ్యా అంటే, ఆ చక్కగా ముఖం, మీకు మనం గత వీడియోలో చెప్పుకున్నాం, మనం ఒక దృశ్యాన్ని, ఏ దృశ్యం చూస్తే మన మనస్సు ఆ విధంగా లోపల చెలిస్తుందని చెప్పాం. ఒక ఏడుపు దృశ్యం చూసామనుకోండి, లోపల మనసులో బాధ. ఒక ఆనందాన్ని చూస్తే ఆనందం. ఆ లాఫింగ్ బుద్ధ ఎప్పుడూ చక్కగా చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది కాబట్టి దాని యొక్క ముఖం, ఆఫీసులో ఎన్నో స్ట్రెస్తో ఉన్న వాళ్ళు ఉంటారు, కాసేపు దాన్ని ఒక 10 నిమిషాలు దాన్ని చూడడం వల్ల, ఆ ఆనందమైన స్వరూపం చూడడం వల్ల కాస్త మనస్సులో వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్ట్రెస్ కుదుటపడి రిలీఫ్ ఇచ్చేటటువంటి సూచనలు కూడా ఉంటాయి. ఆ రకంగా మనం ఆ లాఫింగ్ బుద్ధాన్ని పెట్టుకోవచ్చు. పెట్టుకోకూడదు అనేది అయితే ఏమీ లేదు. ఆఫీస్ లో అయినా పెట్టుకోవచ్చు, గిఫ్ట్స్ అయినా ఇవ్వచ్చు, ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు. అది కుబేరుడు స్వరూపం. గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే, అది కుబేరుడి యొక్క స్వరూపం కాబట్టి పెట్టుకోవచ్చు. లాఫింగ్ బుద్ధ నిజంగా అది ఇంట్లో ఉంటే అందరు నవ్వుతూ ఉంటారు అని చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు దానికి.
నిజంగానే లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఉంటే ఎప్పుడు ఇంట్లో అందరు నవ్వుతూ ఉంటారా? కొందరు ఆఫీసులలో కూడా పెట్టుకోవాలంటారు. ఇవి నిజంగా ఇంట్లో పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే ఏ స్థానంలో పెట్టుకోవాలి? ఒకవేళ గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చా? కొందరు గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. ఆఫీస్లో అయితే పెట్టుకోవచ్చా? ఆఫీస్లో పెట్టుకుంటే ఏ స్థానంలో పెట్టుకోవాలి? ఇప్పుడు లాఫింగ్ బుద్ధ అనేటటువంటిది వాస్తవంగా చైనా సాంప్రదాయం, చైనా టిబెట్ అక్కడి నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం మనకి. అయితే ఈ లాఫింగ్ బుద్ధాని మనం ఒక ఆనందం కోసం పెట్టుకోవడం అనేటువంటి చెప్తారు. కానీ చైనాలో లాఫింగ్ బుద్ధా యొక్క అంశం ఏమిటి అంటే కుబేరుడి యొక్క అంశం. కుబేరుణ్ణి లాఫింగ్ బుద్ధా కింద పిలుస్తారు, కుబేరుణ్ణి. అందుకే మీరు గమనించండి, లాఫింగ్ బుద్ధా చేతిలో డబ్బు ఉంటుంది, భుజం మీద మూట ఉంటుంది. ఈ చేతిలో డబ్బు, ఈ భుజం మీద మూట ఏవైతే ఉన్నాయో ఇది కుబేరుడి యొక్క స్వరూపం. చాలా మందికి తెలియదు. ఇప్పుడు మన దేవతల్ని ఇప్పుడు మనం ఏం చేస్తాం, నీలమేఘశ్యాముడి కింద నాజూగ్గా ఇప్పుడు రాములు వారు ఉన్నారు. మనం ఒక రకంగా మన యొక్క ఆలోచనలు, మనం చెప్పిన వేదాలు శాస్త్రాల ప్రకారంగా ఒక రకమైన రూపం ఉంటుంది. చైనా వాళ్ళకి రాముడు అంటే తెలుసు, కానీ ఒక విధమైనటువంటి రూపం ఉంటుంది, పేరు వేరే పిలుస్తారు. అలాగ కుబేరుడికి వాళ్ళు ఇచ్చిన రూపం అది. కుబేరుడు అంటే ఏమీ లావుగా ఉండడం, లేకపోతే ఆ లాఫింగ్ బుద్ధా లాగా ఉండడం అనేటువంటిది ఏమి ఉండదు. ఈ చైనా వాళ్ళు కూడా దానికి లాఫింగ్ బుద్ధా అని పేరు పెట్టడానికి గల కారణం ఏంటయ్యా అంటే, ధనం ఉంటే చాలా అన్నీ ఉన్నట్టే, ఆనందము అవన్నీ కూడా కలిసి వచ్చేస్తాయి, దాంతోనే కాబట్టి దానికి ఆ ధనం ఉన్న దగ్గర ఆనందం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి దానికి లాఫింగ్ బుద్ధా అని పేరు పెట్టడం జరిగింది. పూర్వం నుంచి కూడా అంటే వాళ్ళ చైనా సాంప్రదాయ ప్రకారంగా పెట్టుకున్నది. మన దగ్గర ఆ సాంప్రదాయం మన దగ్గరకు వచ్చింది. అది కుబేరుడి స్వరూపం. మనవాడు కూడా లాఫింగ్ బుద్ధా అని పిలుస్తారు, కానీ అది కుబేరుడి యొక్క స్వరూపం. ఆ కుబేరుడి యొక్క స్వరూపాన్ని మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఎవరైనా గిఫ్ట్ ఇస్తే పెట్టుకోవాలి తప్ప మనకు మనం కొనుక్కోకూడదు అనేది కూడా ఒక నానుడు. దానికి ఎవరికైనా మనం గిఫ్ట్ ఇవ్వచ్చు, మనకి కూడా ఎవరైనా ఇవ్వచ్చు గిఫ్ట్. ఎందుకయ్యా అంటే, మనం వాళ్ళకి ఏదో అది గిఫ్ట్ ఇచ్చినంత మాత్రాన మన డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతాయని మనం అనుకోము. ఎందుకంటే మన కర్మ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. మనకి తినే యోగం ఉంటే తింటాం, లేకపోతే లేదు. కాబట్టి ఆ లాఫింగ్ బుద్ధాని ఎక్కడెక్కడ పెట్టుకోవాలి? ఇంట్లో ఉత్తరం వైపు పెట్టుకోవచ్చు. ఎందుకంటే కుబేరుడు కాబట్టి మనం కుబేరుడిగా చూడాలి. ఆయన్ని ఎలా చూడాలి? ఉత్తర స్థానం కుబేరుడి యొక్క స్థానం కాబట్టి దానికి పూజలు పునస్కారాలు అవసరం లేదు. ఉత్తరంలో ఎక్కడైనా సరే పైన కానీ కింద కానీ ఏదైనా ఒక టేబుల్ కానీ ఏదైనా ఉంటే దాని మీద పెట్టుకోవచ్చు. రోజు ఒక పువ్వు పెట్టచ్చు. ఉత్తరంలో కుబేరుడు ఉంటాడు కాబట్టి ఆ లాఫింగ్ బుద్ధా పెట్టడం వల్ల ఏమవుతుందయ్యా అంటే, మనకి ఆదాయం పెరిగేటటువంటి, ధనం కాస్త ఆదాయం పెరిగేటువంటి సూచనలు ఉంటాయి. ఒకటి. రెండోది ఏంటయ్యా అంటే, వ్యాపార స్థలం కానివ్వండి, ఉద్యోగ స్థలం కానీ వాళ్ళ కౌంటర్లో కూడా ఈ లాఫింగ్ బుద్ధా పెట్టుకుంటే ధనాదాయం పెరిగింది. కుబేరుడు కదా, మనకు కుబేరుడు, వాళ్ళకి లాఫింగ్ బుద్ధా అవ్వచ్చు, కానీ మనకు కుబేరుడు యొక్క స్వరూపం ఆయన. ఎందుకంటే చేతిలో డబ్బుతోటి, భుజం మీద ఉన్నటువంటి మూటతోటి ఉండేటటువంటి వాడు కుబేరుడు మాత్రమే. కుబేరుడి యొక్క స్వరూపం అది. కాబట్టి ఆయన్ని లాఫింగ్ బుద్ధాగా వాళ్ళు పిలుస్తారు. మన కుబేరుడు కాబట్టి కౌంటర్ ఎందు పెట్టుకోవటం, తర్వాత ఏదైనా ఉద్యోగస్తులు ఏమైనా ఉన్నారనుకోండి వాళ్ళ యొక్క టేబుల్ మీద పెట్టుకోవటం. అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందయ్యా అంటే, ఆ చక్కగా ముఖం, మీకు మనం గత వీడియోలో చెప్పుకున్నాం, మనం ఒక దృశ్యాన్ని, ఏ దృశ్యం చూస్తే మన మనస్సు ఆ విధంగా లోపల చెలిస్తుందని చెప్పాం. ఒక ఏడుపు దృశ్యం చూసామనుకోండి, లోపల మనసులో బాధ. ఒక ఆనందాన్ని చూస్తే ఆనందం. ఆ లాఫింగ్ బుద్ధా ఎప్పుడూ చక్కగా చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది కాబట్టి దాని యొక్క ముఖం, ఆఫీసులో ఎన్నో స్ట్రెస్తో ఉన్న వాళ్ళు ఉంటారు, కాసేపు దాన్ని ఒక 10 నిమిషాలు దాన్ని చూడడం వల్ల, ఆ ఆనందమైన స్వరూపం చూడడం వల్ల కాస్త మనస్సులో వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్ట్రెస్ కుదుటపడి రిలీఫ్ ఇచ్చేటటువంటి సూచనలు కూడా ఉంటాయి. ఆ రకంగా మనం ఆ లాఫింగ్ బుద్ధాని పెట్టుకోవచ్చు. పెట్టుకోకూడదు అనేది అయితే ఏమీ లేదు. ఆఫీస్ లో అయినా పెట్టుకోవచ్చు, గిఫ్ట్స్ అయినా ఇవ్వచ్చు, ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు. అది కుబేరుడు స్వరూపం, గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే, అది కుబేరుడి యొక్క స్వరూపం కాబట్టి పెట్టుకోవచ్చు. చాలా చక్కగా చెప్పారు, ధన్యవాదాలు.